పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రేమ జల్లులకు స్వాగతం. ఈరోజు మనం పాస్కా కాలంలోని 3వ శుక్రవారంలోనికి ప్రవేశించున్నాం. ఈరోజు ధ్యానాంశం సంగమే క్రీస్తు. సౌలు సౌలు నీవు నన్నెలా హింసించుచున్నావు అని ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం ద్వారా ధ్యానం చేసుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనడానికి ఎంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? మరణించినటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచారు అనడానికి ఇంతకన్నా మరో సాక్ష్యం ఏం కావాలి మిత్రమా? తాను విశ్వాసులైన యూదులను హింసిస్తున్నారని ఆ రోజు సౌలు అనుకున్నాడు. కానీ సౌలు తానే హింసిస్తున్నాడని ప్రభువు అంటున్నారు. సౌలు నీవు నన్ను హింసిస్తున్నావని యేసు అన్నారు. అంటే సంఘమే క్రీస్తు, విశ్వాసే క్రీస్తు. యేసు సజీవుడైనటువంటి దేవుడు, తన ప్రజలలో జీవిస్తున్న దేవుడు. ప్రియ సోదర సోదరి, క్రీస్తు సంఘమైన నువ్వు నేను సాక్షాత్తు క్రీస్తు రూపమే. మనం క్రీస్తుని నమ్ముకున్న నువ్వు నేను మరో క్రీస్తులాగా జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, తోటి విశ్వాసులో క్రీస్తును చూడు. తోటి విశ్వాసిని హింసిస్తున్నప్పుడు సాక్షాత్తు ప్రభువునే హింసిస్తున్నావని గుర్తించుకో మిత్రమా. సజీవుడను నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును అన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. మరువకు, ఆయన చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, మనలను వెన్నంటి ఉండి నడిపించే దేవుడు, నీలో నాలో జీవిస్తున్నటువంటి దేవుడు, మన బాధల్లో భాగం పంచుకునే దేవుడు, మనం పొరబడినప్పుడు, దారి తప్పినప్పుడు మనల్ని సక్ర మార్గంలోకి నడిపించే గొప్ప దేవుడు. ఆయన తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించే దేవుడు. దమస్కు ప్రయాణంలో సౌలుకు ఎదురైనటువంటి ఆ అనుభవం ఎటువంటిదో చూడండి ఒకసారి. యెరూషలేము నుండి దమస్కు నగరమునకు వెళుతూ ఉన్నటువంటి సౌలు, సౌలు సౌలు నీవు నన్నేలా హింసించున్నావని ప్రశ్నించే ఒక స్వరం విన్నాడు. మన బైబిల్లో కూడా చాలా క్లుప్తంగా రాసి ఉన్నది. సోదరా, ప్రియ సహోదరి, దేవుని స్వరం రోజు మనతో మాట్లాడుతూనే ఉంటుంది. మంచి చేసినప్పుడు మనల్ని ప్రశ్నించి సత్కరించడానికి, చెడు చేసినప్పుడు దాని నుండి వైదొలగమని చెప్పడానికి దేవుని స్వరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. దాన్ని మనం వింటున్నావా? మన హృదయాంతరంగాల్ని ఒకసారి ప్రశ్నించుకుందాం. మన చెవులు దేవుని స్వరానికి ట్యూన్ అయి అనుసంధానమై ఉన్నాయా లేదా? ఆ స్వరాన్ని ఆలకించి అనుసరిస్తున్నామా లేదా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి సమయం. సౌలు ఆ ప్రభువు స్వరాన్ని వినడమే కాదు, ఆ స్వరం ఆదేశించినట్లు చేశారు. దేవుని స్వరాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో, ఆ స్వరం ఆదేశాలకు విధేయత చూపటం అంతకన్నా ప్రాముఖ్యం అని అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూసి మనం నేర్చుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు అన్నారు. ఆయన మందకు చెందిన గొర్రెలు ఖచ్చితంగా ఆయన స్వరాన్నే వినగలవు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. సౌలు ప్రభువుకు మందకు చెందినవాడు కాడు అంటే ఆ సౌలు గారు
మన ప్రభువు మందకు చెందినవాడు కాదు. మరి అతడు ప్రభు స్వరాన్ని ఎలా వినగలిగాడు అని మనకు ఒక సందేహం రావచ్చు. సౌలు పరివర్తన గురించి ధ్యానం చేసే మనం ఈరోజు ప్రాముఖ్యంగా 3 విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే, మొదటిగా పౌలుగా మారినటువంటి సౌలు గురించి, సౌలు దుష్టుడని, దమస్కు నగరానికి వెళుతున్నటువంటి త్రోవలో అతడు దేవుని మార్గాన్ని తెలుసుకుని నీతిమంతుడిగా మారాడని మనం భావించకూడదు. సౌలు దుష్టుడు కాదు, దేవుని మార్గం తెలియనివాడు అంతకంటే కాదు. అతడు సిలీషియాలోని తార్సు నగరంలో యూదా కుటుంబంలో పుట్టారు. యూదా మత పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని నిష్ఠాగరిష్ఠుడైనటువంటి యూదుడు ఇక ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం యెరూషలేము వెళ్ళి ఆనాడు ధర్మశాస్త్రంలో ఉద్దండ పండితుడైన గమాలియేలు దగ్గర శిష్యరికం చేశారు. ఈ సంగతులను మనం మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనంలో పౌలు గారి నోటి నుండే మనం వింటాం. యూదా మతమున అవలంబించుటలో నా వయస్సు గల తోడి యూదులు అనేకులలో నేను అగ్రగణ్యునై యుంటిని. మన పూర్వులు సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడను అని కూడా ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. గలతీయులు 1వ అధ్యాయం 14వ వచనంలో దైవసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని సౌలు తన యవ్వనంలోనే నిశ్చయించుకున్నారు. అందుకే అతడు వివాహం వద్దనుకుని బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. అతడు ప్రభువు శిష్యునిగా మారినందువలన బ్రహ్మచారి కాలేదు. దమస్కు నగర ప్రయాణంలో ప్రభువును కలుసుకునేటప్పటికే పౌలు గారి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని సంప్రదాయం చెప్తుంది. కొందరు బైబిల్ పండితులు పౌలు, పేతురు, యేసు స్వామి ఒకే వయసు వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు పరివర్తన చెందే నాటికే యూదామత ధర్మ సంరక్షణ నిమిత్తము బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడని చెప్తారు. కాబట్టి పౌలు గారు దమస్కు దారిలో యేసు స్వామి స్వరాన్ని వినక ముందే దుష్టుడేమీ కాదు. ఆయన సనాతన యూదామత ధర్మ అవలంబికుడే. పౌలు పరివర్తన ఉద్ధాంతాన్ని ధ్యానించేటప్పుడు మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి సౌలు పరివర్తన గురించి మాట్లాడడం అంటే దుష్టుడైన అతడు ఆ రోజు శిష్టుడిగా మారాడని కాదు. అతడు నిష్ఠ, నియమం, సదాచారము కలిగిన యూదుడు. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు ఈ 8వ రోజున నాకు సున్నతి గావింపబడినది. పుట్టుకచే ఇశ్రాయేలీయుడను, బెయామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను అని ఆయన మరోచోట చెప్పుకున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో. కానీ యూదామత ఛాందసవాదాన్ని అవలంబిస్తున్నటువంటి సౌలు గారు ఆనాటి నుండి క్రీస్తులో రక్షణ మార్గాన్ని కనుగొన్నారు. దేవుడు పంపగా ఈ భూమికి వచ్చినటువంటి క్రీస్తు శిలువ మరణంలోనే లోకానికి రక్షణ అని, ఆ శిలువ మార్గమే మోక్షానికి చేర్చే దారి అని అతడు కనుగొన్నారు. ఆనాటి వరకు యూదా మతాన్ని పరిరక్షించుకోవాలనుకున్న అతడు ఆ యూదా మతాన్ని పరిపూర్ణం చేసినటువంటి క్రీస్తు మార్గాన్ని లోకమంతా చాటడమే దేవుని చిత్తమని ఆనాడు గ్రహించాడు. అది అతడిలో కలిగినటువంటి ప్రవర్తన.
ఇక ఈరోజు మనం తెలుసుకునే రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మన ప్రభువైన యేసు మార్పు లేనివాడు కానీ మనలను మార్చే దేవుడు. సౌలు సౌలు నీవు నన్నెలా హింసించుచున్నావన్న మాటలు విన్నప్పుడు సౌలు ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంటాడు. ఇదేంటి, నాకున్న ఒకే ఒక ఆశయం దేవునికి సేవ చేయాలి అని. అందుకే యూదు మతాన్ని నాశనం చేస్తున్న ఈ క్రొత్త విశ్వాసులను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నాను. మరి అటువంటి నన్ను హింసిస్తున్న వాణ్ణి అంటున్న ఈ ప్రభువు ఎవరు అని సౌలు దిగ్భ్రాంతి చెందారు. ప్రభువు చెప్పిన ఫరిసేయుడు సుంకరి ఉపమానంలో తాను నీతిమంతుడు అని పరిసేయుడు అనుకున్నట్లు సౌలు కూడా అప్పటి వరకు నేను ఉత్తముడునే, పరిసేయుడినే అని తాను గురించి తాను భావించుకున్నారు. కానీ క్రీస్తు వెలుగు ఎప్పుడైతే తన మీద పడిందో అప్పుడు అతడిలో ఉన్న ఆ అజ్ఞానపు చీకటి తొలగింది. తన సేవలు దేవునికి ఎంత మాత్రం అవసరం లేదని, అసలు తాను చేసేది దైవ సేవే కాదు, దైవ ద్రోహమని అతను గ్రహించగలిగాడు. పునీత సౌలు గారు తనలో ఉన్నది అహంకారంతో కూడినటువంటి ఛాందసవాదమని, దేవుని ఉచిత కృప ఈ లోకానికి ఆవరించడానికి తన ఛాందసం అడ్డంకిగా ఉందని తెలుసుకున్నారు. ఆనాటి నుండి అతడు మారిన మనిషి అయ్యాడు. నాటి వరకు యేసు రాజ్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించాడో నాటి నుండి ఆ యేసు చేతిలో పనిముట్టిగా మారారు. ఆ యేసు రాజ్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడం తన జీవితానికి సార్థకత అని ఎంచుకున్నారు. యేసుక్రీస్తుకు దగ్గరగా వచ్చిన వాళ్లే తమలోని చీకటిని గుర్తించగలుగుతారు. మనం కొన్నిసార్లు అహంకారంతో జీవిస్తాం. మనం తప్పుడు మార్గంలో నడుస్తూ కూడా మనం చెప్పేది సత్యమే అని, మనం చేసేది సరైనదే అని భావిస్తూ ఉంటాం. మనల్ని మనం అసత్యం చేసిన, అసత్యపు దారిలో, చెడు దారిలో నడిచిన తాను పట్టింది ముడై కాళ్ళు అన్నట్టు మనం యతిమతంగా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం. అందుకు కారణం మనం ఈ లోకానుసారంగా నడుస్తున్నాం కాబట్టి, ఇంకా చీకటిలోనే ఉంటున్నాం కాబట్టి. అయితే ఈ లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మనలోని చీకటి మనకు తెలుస్తుంది. మనం తప్పులను మనం గ్రహిస్తాం. ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారే, కానీ దైవజనులైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు అని పౌలు మహర్షి చెప్పింది ఈ స్థితిని గురించి అని మనం ఎఫీసీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన పాపపు స్థితిని గుర్తించాలంటే వెలుగైన ప్రభువును సమీక్షించాలి. పాపం విడిచి పవిత్రులుగా మారాలంటే ప్రభువులో జీవించాలి మనం. ఇక ఈరోజు మనం తెలుసుకునే మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ప్రభువు చేతిలో దైవరాజ్య సాధనగా వాడబడాలి. తాను సంపూర్ణంగా ప్రభువు చేతికి అప్పగించుకున్న సౌలు క్రీస్తు సువార్తను అన్యుల మధ్యకు కూడా ప్రకటించిన మహా సువార్తికుడు అయ్యారు. సెయింట్ పాల్స్ was the greatest missionary for Christ upon this earth. అవును, చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పటి వరకు విశ్వాస సమూహం యూదులకే పరిమితమై ఉంది. యూదులే బాప్తిస్మం పుచ్చుకుంటూ ఉండేవారు, క్రీస్తులోనికి వస్తున్నారు. కానీ పౌలు అనే ఆయుధం ప్రభువు చేతిలో పడిన తరువాత అన్యులు ప్రభువులోనికి వచ్చారు. అన్యులు మధ్య దైవరాజ్య నిర్మాణం జరిగింది. పౌలు తనను తాను ప్రభు సేవకు సమర్పించుకున్నాడు.
ఆయన చేతిలో సాధనగా మారాడు. పౌలు మహర్షిలా తన జీవితాన్ని ప్రభువుకు ప్రభువు చేతికి అప్పగించుకున్నటువంటి క్రైస్తవుడు తన విశ్వాస సామ్రాజ్యాన్ని తన చుట్టూ ఉన్న లోకంలో కట్టగలుగుతారు. ప్రియ సోదర, ప్రియ సహోదరి, అపోస్తలుడైనటువంటి పౌలు వలె మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహత్తర కార్యాలను చేస్తారు. మనం మన మనసులో ఏదైతే తలంచుకుని దేవుని ప్రార్థన చేసి అడుగుతామో ఖచ్చితంగా సాధిస్తాం. మన ద్వారా ఆయన రాజ్యాన్ని నిర్మించుకుంటారు. మనం కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. కాబట్టి మన కాపరి అయినటువంటి క్రీస్తు స్వరాన్ని వినడానికి మన అంతరంగపు చెవులను విప్పమని దేవుణ్ణి వేడుకుందాం. క్రీస్తు వెలుగు మనపై ప్రకాశించి మన ఆత్మీయ దీనస్థితిని గ్రహించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. దైవరాజ్య వారసులుగా జీవిస్తూ ఆ రాజ్యాన్ని మన గృహాలలోనూ, మన సంఘాలలోనూ, మన చుట్టూ, మన సమాజంలోనూ నిర్మించుకుందామని ప్రార్థించుతున్నాను. ఈ చిన్న మనవులను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని పేరిట ఈ చిన్న వాక్యాన్ని మీరు విని ఆలకించినందుకు మీకు ధన్యవాదములు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమతో మీ ఆనంద్. థ్యాంక్ యూ వెరీ మచ్.